హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి ఎక్కువగా మన ఛానల్లో మనం ఆధార్ కార్డ్ సంబంధించి వీడియోస్ చేస్తుంటాం. జనాలకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆధార్ కార్డ్ సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఏంటంటే లిమిట్ క్రాస్ అయిపోయి ఉంటాయి చాలామందికి ఫైల్స్ తెలియక ఆధార్ కార్డులో మిస్టేక్స్ చేయడం వల్ల ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ నేమ్స్ కానీ లిమిట్ క్రాస్ దాటేసి ఉంటాయి. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఎలా చేయాలి అనేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉన్న దారులు అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఆధార్ కార్డు సంబంధించి చాలా 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 స్ట్రిక్ట్ అయిపోతుంది. ఆధార్ అనేది రోజు రోజు చూసుకుంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. సో చాలామంది ఇప్పుడు నాకు ఉన్న కామెంట్స్ ఎక్కువ చూసుకుంటే ఈ లిమిట్ క్రాస్కి సంబంధించి ఒక సొల్యూషన్ చెప్పు బ్రదర్ అని చెప్పి ఎక్కువగా కామెంట్స్ ఇవే ఉంటున్నాయండి. నేను ఏ ఆధార్ కార్డ్ చేసినా దాంట్లో కనీసం ఒక 100 కామెంట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 80% ఇవే కామెంట్స్ ఉంటాయన్నమాట లిమిట్ క్రాస్కి సంబంధించి. సో ఇవాళ ఈ లిమిట్ క్రాస్కి సంబంధించి నేను మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియోస్ చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో 8 వీడియోస్ పైగా మన ఛానల్లో ఈ లిమిట్ క్లాస్కి సంబంధించి వీడియోస్ చేశానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ 2024లో మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ లిమిట్ క్లాస్కి సంబంధించి సొల్యూషన్ దొరుకుతుందా, ఒకవేళ దొరికితే ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయాలా, కొరియర్ చేయాలా, లేదా మెయిల్ చేయాలా, లేదా ఇంకెవరైనా కలవాలా అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. పూర్తిగా వీడియో చూసి తప్పకుండా 10 మందికి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆధార్ లిమిట్. సో మనం చూసుకుంటే గతంలో ఆధార్ అనేది అన్లిమిటెడ్గా డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని ఎన్నిసార్లు అయినా మార్చుకునే అవకాశం ఉండింది, ఎన్నిసార్లు అయినా నేమ్ మార్చుకునే అవకాశం ఉండింది, ఎన్నిసార్లు అయినా అడ్రస్ మార్చుకునేదానికి అవకాశం ఉండింది. అది గతం. ఇప్పుడు ఏంటంటే ఈ పెన్షన్లు మార్చేస్తున్నారు, పెన్షన్ కోసము ఎల్ఐసీలు వాటి కోసం వయసులు తగ్గించేస్తున్నారు, పెన్షన్లు తీసుకునేదానికి వయసులు పెంచేస్తున్నారు. సో నేమ్స్ అనేది ఇక్కడ ఒక యాక్టివిటీస్ చేసి ఇంకొకసారి ఇంకొక యాక్టివిటీ చేసి దానికి నేమ్స్ మార్చేస్తున్నారు. కొంతమంది జాతకాలు బాగాలేదని చెప్పేసి పేర్లు అనేది ఇష్టప్రకారంగా మార్చేస్తున్నారు, పక్కన లెటర్లు పెంచేసుకుంటున్నారు. ఇలాంటి ఏదేదో కారణాల వల్ల ఇష్టప్రకారంగా మారుస్తుందని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే వీటిని కటప్ చేస్తూ ఆపేసింది అనమాట. దానికి లిమిట్ పెట్టింది. నేమ్ చేంజ్కి 2 times పెట్టింది, డేట్ ఆఫ్ బర్త్కి 1 attempt పెట్టింది, జెండర్కి 1 attempt పెట్టింది. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్కి ఒక్క ఛాన్సే ఇచ్చి నేమ్ చేంజ్కి 2 chances ఎందుకు ఇచ్చారంటే, యాక్చువల్గా నాకు తెలిసిన అనుభవం చెప్తున్నానండి. మళ్ళీ ఇది ఎక్కడ ఏ రూల్ ఉంది, ఏ సెక్షన్ ఉంది, రాజ్యాంగంలో ఏ కాలంలో ఉందని మాత్రం నన్ను అడగద్దండి, ఉండేది చెప్తున్నా. లేడీస్కి ఏంటంటే పెళ్ళి కాకముందు ఒక సర్నేమ్ ఉంటుంది, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఇంకో సర్నేమ్ మార్చేసుకుంటూ ఉంటారనమాట. సో అందుకనేసి ఫస్ట్ టైం ఏంటంటే తండ్రి ఇంటి పేరుతో ఒక పేరు ఉంటుంది కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, తెలియక పేరు అనేది భర్త ఇంటి పేరు మార్చేసిన తర్వాత అక్కడ ఒక ఛాన్స్ అయిపోయింది కదా, ఇంకో ఛాన్స్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఆధార్ కార్డు మార్చిన ఆధార్ కార్డు తీసుకొని ఏ లోన్లకో, ఏ జాబ్స్కో, లేదా ఇంక వేరే పాస్పోర్ట్కో ఎక్కడికో చోటకి వెళ్తారు కదా, దాన్ని తీసుకొని అక్కడ ఏం చేస్తారంటే అది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి పాత ఇంటి పేరు, మన తండ్రి ఇంటి పేరు కోసం ఎత్తుక్కుంటూ వస్తుంటారనమాట. అలాంటి కోసం 2 chances అయితే పెడుతూ ఉంటారు. సో ఈ నేమ్ చేంజ్ చేసుకోకూడదు, లేడీస్ చేసుకోవద్దండి అని చెప్పేసి ఇక్కడ నేను మన ఛానల్లో వీడియోస్ చేశాను. ఎందుకు చేసుకోకూడదు, ఎవరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వీడియో చేశాను. మీరు మన ఛానల్లో ఉంటాయి, ఆధార్ లిస్ట్లో ఉంటుంది చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సో కనుక వాళ్ళు ఇట్లా మళ్ళీ మార్చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంటారు. దానికోసం 2 ఛాన్సులు అయితే ఉంటుంది మనకి నేమ్ చేంజ్కి అయితే. డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే పెన్షన్ కోసం ఇష్ట ప్రకారంగా వయసులు పెంచేస్తున్నారు. అలాగే ఈ ఎల్ఐసీలు వాటిలు తీసుకునేదానికి, ఇన్సూరెన్స్ స్కీమ్లు తీసుకునేదానికి, హెల్త్ ఇన్సూరెన్స్ వీటి కోసం ఏంటంటే ప్రీమియం తక్కువ పడుతుందని చెప్పి వయసు ఒక 60-70 సంవత్సరాలు ఉండే వాళ్ళకి కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా చేసేసే పరిస్థితి. ఎందుకంటే నాది మీ సేవ ఉంది కనుక నా దగ్గరికి చాలా కస్టమర్లు వచ్చారు ఒకప్పుడు, మాకు వయసు ఇంత కావాలి, నీకు ఎంత కావాలి చెప్పు, మేము ఇస్తాము, నాకు తగ్గించు అని చెప్పేసి చాలామంది నా దగ్గర కూడా వచ్చినా నేను చాలా చూసా. అలాగే మన ఆన్లైన్లో ఎప్పుడైతే సర్వీస్ స్టార్ట్ చేసినా అక్కడ నాకు చాలామంది వయసు తగ్గించుకొని ఇదే కారణాల చేత వాళ్ళని అడుగుతాను నేను, దేనికి ఏమని అడిగితే కూడా వాళ్ళు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి. సో ఇలా ఉండడం గవర్నమెంట్ ఏం చూసిందంటే వీళ్ళు ఇష్ట ప్రకారంగా మార్చేస్తున్నారు, ఈ గెజిటెడ్ లెటర్లో ఉండి పెట్టి మార్చేస్తున్నారు అని చెప్పి ఆ గెజిటెడ్ ఆప్షన్ తీసేసింది, లిమిట్ ఆప్షన్ సింగిల్ పెట్టేయడం జరిగింది. సో ఇది పరిస్థితి. అయినా మనం తెలియక మనం చేసే మిస్టేక్స్, కొంతమంది మన మిస్టేక్స్ ఉంటాయి, కొంతమంది నెట్ సెంటర్లో వాళ్ళు అప్పుడు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసే విషయంలో డేట్ ఆఫ్ బర్త్ మాన్యువల్గా ఎంటర్ చేయాలని చెప్పి 001/01/1990 ఏదో సంథింగ్ పెట్టేస్తుంటారు, అప్పుడు లిమిట్ క్రాస్లు అయిపోతుంటాయి. ఈ ప్రాబ్లం వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏదైతే ఉందని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న అవకాశం నేను చెప్తానండి. ఏ పని మీరు చేయాలని చెప్తాను, ఏ పని మీరు చేయకూడదని కూడా ఈ వీడియోలో చెప్తా.
ఓకేనా, ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనకి లిమిట్ క్లాస్ చూసుకుంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ మూడు మీద ఉంటుంది. ఫస్ట్ నేను నేమ్ చేంజ్ గురించి చెప్తాను. నేమ్ చేంజ్కి NX3 1 NX3 తీసుకొని, సో మీరు నేమ్ చేంజ్కి ఈ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. మీరు దీనికోసం అలా ఆన్లైన్లో ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా RO ఆఫీస్ కాడికి వెళ్ళిన, రీజనల్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీకు ఈ ఫామ్స్ దొరుకుతాయి. లేదు మీరు ముందుగా తీసుకోవాలన్నా కూడా నేను మన టెలిగ్రామ్లో వాటిలో పోస్ట్ చేసి పెట్టున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. లేదు మళ్ళీ పోస్ట్ చేయమన్నా పోస్ట్ చేస్తా, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీటిని తీసుకొని దీన్ని ఫిల్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే స్టేట్ గెజెట్ లెటర్ కంపల్సరీ కావాలి. స్టేట్ గెజెట్ లెటర్ ఉంటేనే నేమ్ చేంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనకి విజయవాడలో ఒక ప్రెస్ ఉంది, అక్కడైతే దొరుకుతుంది. దానికి సంబంధించిన అడ్రస్ కావాలంటే కూడా నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. లేదంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి చూడండి. సో ఆ స్టేట్ గెజెట్ లెటర్ తీసుకొని వెళ్ళండి, ఓకేనా. సో చాలామంది తల్లిదండ్రులు ఈ పిల్లల విషయంలో చాలా మిస్టేక్ చేస్తున్నారండి. నేమ్ చేంజ్లు ఏంటంటే నేను ఎక్కువగా గమనిస్తున్నా, చాలామంది నాకు ఎక్కువగా చెప్పే విషయాలు కూడా ఏంటంటే నాకు బాబు పుట్టారండి, లేదా మా పాప పుట్టారండి, పుట్టినప్పుడు ఒక నేమ్ పెట్టేశాము, తర్వాత ఏం జరిగిందంటే జ్యోతిష్యుడు మీ బాబుకి ఈ పేరు సెట్ కాలేదు, ఇంకో పేరు పెట్టండి అన్నారు. ఆ పేరు పెట్టాము. ఆ పేరు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జ్యోతిష్యుడు వచ్చి మా దగ్గర ఇంకో 10,000 తీసుకొని ఈ పేరు కాదు, దాని పక్కన ఇంకొక 2 లెటర్లు ఏలో బీలో యాడ్ చేయండి, యాడ్ చేస్తే మీరు ఇచ్చిన 10,000 కాస్త ఇంకొక పక్కన ఇంకో 10 సున్నాలు యాడ్ అయ్యి మీకు భవిష్యత్తు అంత డబ్బు వస్తుంది ఆ పేరు పెట్టుకోవడం వల్ల అని చెప్పారు. సో దానికి మళ్ళీ ఇంకొక 2-3 లెటర్లు యాడ్ చేసామండి అని చెప్పేసి ఇలాంటి తెలియక అమాయక ప్రజల్ని మోసపోతున్నారు. ఇట్లా మోసపోతున్నారు. ఏం చేస్తున్నారు, చాలామంది ఎవరైనా కూడా నమ్ముతారు అనుకోండి మూఢనమ్మకాలని. నేను కూడా నమ్ముతానులే, మూఢనమ్మకాలు ఎందుకు వాస్తవం, వీడియో కోసం ఇలా చెప్తున్నా. సో ఇలా మూఢనమ్మకాలు నమ్మేసి ఇష్ట ప్రకారంగా పేర్లు మార్చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తులో చాలామంది పేరెంట్స్ తెలియకుండా ఆడుకుంటున్నారు. సో దయచేసి మీరు తప్పని చెప్పడం లేదు, నమ్మడం తప్పని కాదు, ముందే డిసైడ్ అవ్వండి. పేరు పెట్టేప్పుడు 5 సంవత్సరాల పేరు పెట్టేప్పుడు బర్త్ సర్టిఫికేట్, అందుకే బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా సంవత్సరం దాకా వాళ్ళు నేమ్ లేకుండానే ఇస్తున్నారు, బాలాదర్కి నేమ్ లేకుండానే ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్స్ ఇలా ఉంటున్నాయని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ పేరు పెట్టేస్తారు, మళ్ళీ నచ్చలేదు జ్యోతిష్యుడు కూడా చెప్పాడు అని చెప్పేసి ఇంకో పేరు మారుస్తారు, మళ్ళీ జ్యోతిష్యుడు పక్కన 5-6 లెటర్లు యాడ్ చేయమని అనేసి మళ్ళీ మారుస్తున్నారు చెప్పి గవర్నమెంట్ ఈ యొక్క చర్యలు తీసుకుంది. సో చాలామంది ఇలా మిస్టేక్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పేర్లు మార్చేదానికి ఏం చేస్తారు, రకరకాల పద్ధతులు వెతుక్కొని ఆ పేర్లు మార్చేదానికి ఈ బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తుంటారు. డూప్లికేట్ బర్త్ సర్టిఫికేట్ని ఒక 2,000 3,000 ఇచ్చేసి, లేదా 10,000 20,000 మనకు తెలియదు, మనకు కావాలి, ఆ టైంకి కావాలి, ఏదో ఒక మన పని జరిగిపోవాలని చెప్పేసి ఇష్టప్రకారంగా డబ్బులు ఏదంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఫేక్ సర్టిఫికేట్ జనరేట్ చేసి ఆ సర్టిఫికేట్ని ఆన్లైన్లో కానీ ఆధార్ సెంటర్ కానీ అప్లోడ్ చేసి పేర్లు మార్చేస్తుంటారు. మార్చడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, లిమిట్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒరిజినల్ పేరు కానీ లేదా ఇంకో పేరు కానీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం మళ్ళీ RO ఆఫీస్కి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో తెలుసా, మీరు ఇప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారు కదా, ఆ సర్టిఫికేటు ప్లస్ ఇంతకుముందు 2 సార్లు మార్చేస్తారు కదా, నేమ్ చేంజ్ 2 సార్లు కదా ఛాన్స్ ఉంటుంది. ఆ 2 సార్లు ఏ సర్టిఫికేట్లు పెట్టి మార్చారు, ఆ సర్టిఫికేట్లు ఫేకా ఒరిజినల్ చూస్తారు. అది ఫేక్గా అయితే మాత్రం వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు. లేదు ఒరిజినల్లా అంటే ఒక మనిషి ఒక్కసారి పుడతాడు, ఒక మనిషి ఒక్కసారి చస్తాడు. సో 5 సార్లు పుట్టడు, 5 సార్లు చావడు. సో 2-3 సార్లు పుట్టినట్టు ఎట్లా సర్టిఫికేట్లు వస్తాయి, బర్త్ సర్టిఫికేట్లు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సర్టిఫికేట్లు ఎలా క్రియేట్ చేస్తారు. ఒక్కసారి ఒక ఊరిలో బర్త్ సర్టిఫికేట్ క్రియేట్ అయింది ఆన్లైన్లో, ఇంకోసారి అవ్వదు. అలా దాంట్లో ఏమైనా ఫాదర్ నేమ్స్ కానీ నేమ్ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనం డిశ్చార్జ్ సమ్మరీ అన్నీ పెట్టి అప్డేట్ పెట్టి మార్చుకుంటాం. అంతేగాని టోటల్గా రిజిస్టర్ నెంబరే రిజిస్టర్ డేటే మారిపోదు కదా. సో అలాంటి ఫేక్ సర్టిఫికేట్ అని పెట్టుంటే మాత్రం మీరు చేతులారా మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేసినట్టు అవుతుంది. ఇదైతే వాస్తవం. మీరు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, నేను చెప్పేది ఇదే, పక్కగా మొహమాటం లేకుండా మొహం మీద చెప్తున్నా. మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్లను క్రియేట్ చేసేసి పేర్లు ఇష్ట ప్రకారంగా మార్చేసేసి ఇలా అక్కడ వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక కారణం చేత ఆధార్ని బ్లాక్ చేస్తున్నారు. మళ్ళీ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇంకేదో చేస్తుంటారు. ఆ తర్వాత అవుతాయి అనుకోండి, భయపడడం లేదు, ఉన్నది చెప్తున్నా. ఎవరికైతే పిల్లలు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే చిన్నపిల్లలు పుట్టుంటారో సో వాళ్ళ పేర్లు ఆధారాలు మార్చాలంటే ఏం చేయాలంటే ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేయండి. వాళ్ళు స్కూల్లో చేర్చేది 5 సంవత్సరాల తర్వాతే కదా. అప్పుడు దాకా మంచి పేరు ఆలోచించుకొని ఏది పక్కాగా అని చెప్పేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు పెట్టుకున్న వాళ్ళు ఎవరులేండి. సో గవర్నమెంట్ రూల్స్ మారిపోయాయి. సో ఇంత సోదు అవసరం లేదు. ఇప్పుడు చాలా చెప్పేసా, మెయిన్ మ్యాటర్ చెప్పేస్తా. ఎందుకంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియోకి సోది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది సోది చెప్తున్నావు అన్నట్టుగా కొంతమంది అంటుంటారు కదా కామెంట్స్, దానికోసం చెప్తున్నా. సో దానికి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఇట్లా ఆ లెటర్ నేమ్ చేంజ్కి వచ్చి పిల్లలు బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి,
ఒకవేళ చిన్న పిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. అలాగే స్టేట్ గెజిట్ లెటర్ అంటే అదే రాజపత్రం అంటారు కదా, దాన్ని తీసుకొని ఇంకా ఏదైనా వాళ్ళ స్కూల్ ఐడెంటిటీ కార్డు కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇవి ఏమైనా ఉంటే అవి పట్టుకొని వెళ్ళండి. ఓకేనా. ఒక సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్ తీసుకొని మాన్యువల్గా కూడా ఇంకొక లెటర్ రాయండి. పలానా కారణాల వల్ల తప్పు జరిగింది, మాకు ఇది మాకు క్షమించి మాకు ఈ నేమ్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వస్తే ఆ 3 months ఇచ్చేసిన వెంటనే అయిపోతాయి అంటే కూడా చెప్పలేమండి, గ్యారెంటీ లేదు. 3 months టైం తీసుకుంటున్నారు వాళ్ళు. తీసుకొని మీదన్నీ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు మళ్ళీ రిజెక్ట్ చేయడమో ఇంకేదైనా ప్రూఫ్స్ కావాలంటే మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. సో అవి తీసుకొని మీరు వెళ్ళండి. సో అది నేమ్ చేంజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి NX 2 డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను. ఇంకోటి ఫస్ట్ మళ్ళీ నేమ్ చేంజ్కి సంబంధించి చిన్నపిల్లలకైతే బర్త్ సర్టిఫికేట్ చెప్పాం కదా, స్టేట్ గెజిట్ లెటరు, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ చెప్పాం కదా. అలాగే కొంచెం పెద్ద పిల్లలు అంటే వాళ్ళకి 10th క్లాస్ మార్కులు అవి ఏమైనా ఉన్నాయో అవి కూడా తీసుకెళ్ళండి. ఓకేనా. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఈ NX 2 ఫామ్ అనేది మనము తీసుకుంటాము. ఇక్కడ ఉంది కదా NX 2 ఫాము. ఇది ఫామ్ ఫైల్ ఏంటంటే కొంచెం పైకి వచ్చేసి ఉంటుంది, చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో దీన్ని ఎడిట్ చేసి పెడతానండి నేను. మళ్ళీ ఈ ఫామ్ కింద కంటిన్యూషన్ పేజీలోకి రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడ రావాలి, ఇక్కడ కంటిన్యూషన్ పేజీలోకి అయితే రావాల్సి ఉంటుంది. సో దీన్ని ఫిల్ చేసేసి సిగ్నేచర్ చేసేసి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమున్నాయో ఆ సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్స్తో పాటు తీసుకెళ్ళండి. ఓకేనా. తీసుకొని RO ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళలేని వాళ్ళు మేము ఏం చేయాలి అంటే, మీకు ఆధార్ వెబ్సైట్ ఉంది కదా, ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళినామంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్స్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తానే చూపిస్తానండి. సో దీన్ని క్లిక్ చేస్తానే మనకి చూసుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది, help@uidai.gov.in అనేసి వెబ్సైట్ ఉంటుంది. సో మనకి రీజనల్ ఆఫీస్ అని ఉంటుంది, ఢిల్లీకి సంబంధించిన ఆఫీస్, మెయిన్ హెడ్ ఆఫీస్ అక్కడ బెంగళూరు న్యూఢిల్లీలో ఉంటుంది. వాళ్ళకి ఈ మెయిల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీ ఫైల్ అనేది మన రీజనల్ ఆఫీస్, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణకి సేమ్ ఒకే RO ఆఫీస్ ఉంటుంది, అమీర్పేట మైత్రివనం బిల్డింగ్. సో ఇక్కడైతే మనకి RO ఆఫీస్, రీజనల్ ఆఫీస్ మనకైతే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్కి అయితే ఇక్కడే, తెలంగాణ స్టేటు అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఇదే అనమాట. ఇక్కడికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారనమాట. సో అది లేదు, మనం ఇక్కడ కనబడుతున్న అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అయినా కూడా మనం కొరియర్ చేయొచ్చు. కొరియర్ చేసిన తర్వాత వితిన్ 3 monthsలో మనకి రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఎవరు చేయాలో తెలుసా, ఎవరైతే జెన్యున్గా ఇంతకుముందు ఫేక్ సర్టిఫికేట్ పెట్టకుండా కొన్ని మిస్టేక్స్ వల్ల ఏదైనా జరిగి ఉంటే అలాంటి వారు ఇలా చేస్తే మీకు ఒక 50% ఛాన్స్ ఉంటుంది అయ్యేదానికి. ఓకేనా. నేను 100% చెప్పడం లేదు, 50% చెప్తున్నా. సో రిమైన్ 50% చెప్పలేము. ఓకేనా. సో అలాంటి వాళ్ళు చేయండి. ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే మాత్రం ఇలాంటి కొరియర్లు మెయిల్ చేసినా ప్రయోజనం లేదు. మీరు డైరెక్ట్గా నేరుగా RO ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది పరిస్థితి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనే కాదు, నేమ్ చేంజ్ కూడా అదే పరిస్థితి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్ కూడా సేమ్ NX 1 తీసేసుకొని ఈ ఫామ్లోనే ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో, పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏమున్నా అవి పట్టుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఒక ట్రాన్స్జెండర్ మాత్రం అయితే మీరు లోకల్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ సబ్మిట్ చేస్తే మారుస్తుంది, దానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ వీటికి మాత్రం ఈ నేమ్ చేంజ్కి డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం కొంతమైతే ప్రాబ్లం ఉంటుంది. సో మనం పెట్టినా కూడా 100% అప్రూవల్ అవుతాయని మాత్రం గ్యారెంటీ అయితే ఇవ్వడం లేదండి ఇప్పుడు, ఎందుకంటే చాలా 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 స్ట్రిక్ట్గా ఉంది ఆధార్ అనేది. సో మనం రిక్వెస్ట్ చేసుకొని మన సైడ్ నుంచి కరెక్ట్గా ఉంటే అప్రూవల్ అయ్యేదానికి అయితే మాత్రం ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో వాళ్ళైనా కూడా కఠినంగా ఏం ప్రవర్తించరు, వాళ్ళైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ మన సైడ్ నుంచి మిస్టేక్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎత్తి చూపించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఫేక్ సర్టిఫికేట్లు అయితే మాత్రం దయచేసి పెట్టకండి. ఇంకొక పని నేను ఫస్ట్ నుంచి చెప్పా, ఏం చేయాలి ఏం చేయకూడదని. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేయాలి చెప్పాను, ఏం చేయకూడదంటే మళ్ళీ మిస్టేక్ చేయకండి. మళ్ళీ డబ్బులు ఇచ్చి వెళ్ళి చేయించుకుందామంటే వాళ్ళు ఏదన్నా మళ్ళీ పొరపాటుగా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీ లిమిట్ క్రాస్ని కంప్లీట్ చేస్తే మీ ఆధార్ కార్డు పర్మనెంట్గా బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ మీరు డైరెక్ట్గా RO ఆఫీస్లో అంతా తిరుక్కోవాలి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడైతే పర్వాలేదు, అయిపోతుంది, మీ పని అయిపోతుంది, లిమిట్ క్రాస్లు అయిపోతాయి. తర్వాత అది ఎప్పుడైనా ఆధార్ మళ్ళీ ఫిల్టర్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టారని మొత్తం అన్ని వెరిఫై చేసుకుంటే అప్పుడు కానీ మనం దొరికామంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మనమే చేతులలో నాశనం చేసుకున్నట్టు అవుతుంది. నేను చెప్పే విషయం ఏంటంటే మీరు డైరెక్ట్గా RO ఆఫీస్ విజిట్ చేసి ప్రయత్నించండి. కాని పరిస్థితిలో అప్పుడు కావాలంటే బయట ప్రయత్నించాలి, అప్పుడు కూడా నేను సలహా అయితే ఇవ్వను. సో నేరుగా అక్కడికి వెళ్తేనే వాళ్ళు ఎవ్వరు కూడా కఠినంగా ఏం ఉండరు, మీ పైన వాళ్ళకి ఏం కక్ష లేదు, మీరేం వాళ్ళకి శత్రువులు కాదు. సో మనం చేసుకునే రిక్వెస్ట్ బట్టి మన ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది. సో అది పరిస్థితి అయితే
ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అనుకుంటా. ఈ 3 పద్ధతులు మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్గా 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. డేట్ ఆఫ్ నేమ్ చేంజ్ కంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము, అలాగే బర్త్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. ఆ తర్వాత స్టేట్ గెజెట్ లెటర్, రాజపత్రం అంటారు కదా, అవి సబ్మిట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మ్యాక్సిమం పని అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెళ్ళలేని వారు మెయిల్ కానీ ఇక్కడ అడ్రస్ కానీ కొరియర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నా కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. సో చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే చదువుకున్న సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి మీరు ఆ అడ్రస్కి ఆర్ఓ ఆఫీస్ ఇక్కడ కనపడుతున్న అడ్రస్ కానీ డైరెక్ట్గా ఆర్ఓ ఆఫీస్కి వెళ్తే విజిట్ ఇస్తే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా ఇక్కడ అడ్రస్ కొరియర్ కానీ ఈమెయిల్ కానీ మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తే మీ ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం క్లియర్ అవుతాయండి. ఓకేనా? సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్స్ నేను చూస్తున్నా. 10 మందికి యూజ్ అయ్యే కామెంట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి నేను మళ్ళీ ఇలా వీడియోస్ రూపంలో తెలియచేస్తా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తెలియచేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఓకే అండి, ఇది అప్డేట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.